గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఈ టైం వరకు తెలుగేస్తున్నావా అని చూస్తున్నారా? కాదండి బాబు, ఈ టైంకి లేచామన్నమాట. చెప్పాను కదా అమ్మ వాళ్ళ శంకుస్థాపన ముహూర్తం అని చెప్పేసి. ఇంకా ముహూర్తం అయితే తెల్లవారుజామున 3:30కు వచ్చింది, అంటే శనివారం అనమాట. మేము నైట్ జాతరకి వెళ్ళి వచ్చాము కదా, నైట్ జాతరకి వెళ్ళి వచ్చేసరికి 11 అయిపోయింది. 11కి వచ్చి మా పిండి నీళ్ళు చెల్లి ముగ్గు పెట్టింది అనమాట. ఎంత ఓపుకో కదా. ఇంకా లేచాము, పంతులు గారు కూడా చాలా ఎర్లీగా వచ్చేసారు. ఇంకేం చేస్తాం, హడవడి అయిపోయిందనమాట. ఇంకా ఆయన వచ్చేసారు కదా, అందరం ఇంకా రెడీ అవ్వలేదు. సర్లే ఫస్ట్ ఉండాల్సిన అమ్మ నాన్నే కాబట్టి నేను వాళ్ళిద్దరు రెడీ అయిపోయి వచ్చేసారనమాట. మిడ్ నైట్ ముహూర్తం అంటే చాలా కష్టం కదా, మేలుకోవడమే కష్టం. అంటే ఇంకా స్నానాలు చేసి పూజలో కూర్చోాలంటే వామ్మో అనిపిస్తుంది కదా. ఇంకా అమ్మ నాన్న అయితే పూజ చేస్తున్నారు, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చామన్నమాట. ఇంకా మిడ్ నైట్ కదా, పాపం అందరూ చాలా డల్గా కనిపిస్తున్నారు. కానీ అందరినీ క్యాచప్ చేయలేకపోయాను అనమాట. ఏంటో పంతులు గారు నాకు వీడియో తీసే స్కోప్ అస్సలు ఇవ్వలేదు, అందుకే వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. ఈ టైంలో నీకు ఎవరు ఫోన్ చేస్తాడే, ఫోన్ పక్కన పెట్టు అని అనేవారు ఫోన్ పట్టుకుంటుంటే. ఇంకా ఏం చేస్తాం, పూజ అంతా అలా ప్రశాంతంగా అయితే అయిపోయింది. కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట, ఏ గోళ గట్టలేకుండా. ఎందుకంటే తెల్లవారుజామున కదా, అందరూ మంచి స్లీప్లో ఉంటారు కదా. ఇంకా మనమైతే ఇంకా ఈ సారీ అయితే కట్టుకున్నాము. ఇంకా చూసుకున్నాను అనమాట, అద్దంలో చూసుకునే స్కోప్ కూడా లేదు. అందుకే వీడియో ఆన్ చేసి నేను ఎలా ఉన్నానని చెప్పేసి చూసుకున్నాను. పైన పూజ అయితే అయిపోయింది. ఇంకా అయితే ఇక్కడ లోపల గొయ్యి తీసి అక్కడైతే పూజ చేస్తారు కదా, ఆవు పాలు, నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, నవధాన్యాలు, కాయిన్స్, ఇంకా అవన్నీ వేసి పూజ అయితే చేస్తున్నారు అనమాట. అమ్మ కిందకు దిగకూడదు కదా, అందుకే నాన్న ఒకరే దిగి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నాన్న ఇంకా నవధాన్యాలు అవన్నీ వేసేసి ఇంకో మధ్యలో పెట్టారు చూసావా, అదైతే చేయించారనమాట. దాన్ని శంకు అంటారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట శంకుస్థాపన పూజ. ఇప్పుడు వచ్చి గృహప్రవేశాలకు చాలా చూసాం, కానీ ఫస్ట్ టైం శంకుస్థాపన పూజ అయితే చూస్తున్నాను. ఇంకా నాన్న కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పూజ అంతా అయిపోయాక ఇంకా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఇంకా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. అంటే పసుపు కుంకుమ అక్కడ వేసి కొబ్బరికాయలు, ఇంకా నవధాన్యాలు, కాయిన్స్. ఈ నవధాన్యాలు ఏంటంటే ఆవు పాల్లో కలిపారనమాట. ఇంకా అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొడతారనమాట. అందరూ కొట్టేసిన తర్వాత తాపి మేస్త్రి అయితే కొడతారు. అప్పటి వరకు తాపి మేస్త్రి కొబ్బరికాయ కొడితేనంటే ఇంకెవరు కొట్టకూడదంట, జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇంకా పొద్దుటైతే అయిపోయింది, పంతులు గారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అయితే మటుకు ఎంతసేపు వెయిట్ చేస్తారు, అప్పటికి 7 వరకు వెయిట్ చేశారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అందరూ అయిపోయారు కదా అని చెప్పేసి ఇంకా ఈ అన్న అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే చేసేస్తున్నారు అనమాట. అసలు వీడియో ఎంత మంచిగా తీసి ఎంతలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ పంతులు గారు నా కొడుకు మొత్తం స్పాయిల్ చేస్తారనమాట. నా కొడుకు అసలు వీడియో తీయడానికి అసలు వదిలేవాడే కాదు, ఇంకా అసలు అవ్వలేదు. ఇంకెంతమంది ఉంటే ఏం చేస్తారు, టిఫిన్ ఉప్మానే కదా, అదే ఉప్మానే తిప్పేస్తున్నారు అనమాట. ఇంకా బట్టలన్నీ చుట్టాలందరూ వెళ్ళిపోయారు. నేను నా కొడుకు ఎందుకో అలా వీడియో తీసి చూసుకున్నాం అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేసిండే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటాను మరి. ఓయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయావు, చేసుకొని లైక్ కొట్టి